ప్రస్తుతం మనమైతే సున్నపు చెరువు దగ్గర అయితే ఉన్నాం. సో, హైడ్రా ఏదైతే జరిగినటువంటి చర్యలను తీసుకున్నదో దాంట్లో భాగంగా ఒక విధంగా హైడ్రా అనేది పేదల పాలిట ఒక కరుపు కోతనే విధించినట్టుగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న చుట్టుపక్కల పరిసరాలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి హైడ్రా వాళ్ళు వచ్చేసి ఇక్కడ కూలగొట్టినటువంటి మొత్తం నేలమట్టం చేసినాయి. అంటే పేదలకు ఎటువంటి విధంగా కూడా మరి ప్రభుత్వం ఆదుకుంటుందని ఏ విధంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మార్పు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏదో మంచి చేస్తారని చెప్పి పేదలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి పేదల బ్రతుకులు ఈరోజు రోడ్ల పాలైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం ఎటువంటి విధంగా కూడా తిండి లేకుండా ఈరోజు ఇక్కడ పేదలు ఉన్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ ఇల్లు కూలగొట్టే ముందనే ఎటువంటి నోటీసు లేకుండా హైడ్రా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో బతుకుతెర కోసం వచ్చినట్టు వాళ్ళు కనీసం కట్టుకోవడానికి ఇల్లు లేక గుడిసెలు 4 కర్రలు వేసుకొని ఒక రేక్ వేసుకొని బతుకుతున్న పేదల మీద నా ఈ హైడ్రా యొక్క రియాక్షన్ అనేది. ఎందుకంటే ఎంతోమంది భూస్వాములు చెరువు భూములను కబ్జా చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను ప్రభుత్వం దాన్ని జోక్యం చేసుకోకుండా బ్రదర్ ఇక్కడ చూపెట్టండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం కనీసం తినడానికి కూడు లేకుండా ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్యాసు 2 కట్టెలు పెట్టుకొని గడ్డపార బాదుకొని కనీసం ఇల్లు లేదు ఒక పరదా కప్పుకొని బతుకుతున్నటువంటి పేద ప్రజల మీద నా ఈ యొక్క హైడ్రా నాటకం. హైడ్రా అసలు ఎందుకు ఎవరి కోసం వచ్చింది ఈ హైడ్రా? హైడ్రా పేరుతో ఏదైతే పెత్తందారుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలను కూల్చేసే ప్రయత్నంగా అందరూ భావించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబద్ధంగా ఉన్నారు. ఎందుకంటే హైడ్రా ద్వారా మాకేదో మంచి జరుగుతుందని చెప్పి దాన్ని సపోర్ట్ చేశారు. కానీ అదే హైడ్రా ఈరోజు పేదల్ని రోడ్డు మీదకి తెచ్చేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూస్తున్నాం. సున్నం చెరువు దగ్గర ఏదైతే ఉందో పాపం వాళ్ళకి కనీసం కూటికి లేదంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ కనీసం బతుకుదొరువు కోసం అటు ఇటు పనికి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా హైడ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. నిజంగా అక్క వాళ్ళ రోదనలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి తీరుని చూస్తుంటే నిజంగా ప్రభుత్వం ఇదేనా? వాళ్ళని గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం పేదలో ఓట్లు వేసుకొని వాళ్ళు గెలిపించుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇదేనా వాళ్ళకి చేసింది? ఏం చేసింది? చివరికి ఏం మిగిలిచ్చింది? నేలపాలు చేసినటువంటి ఇల్లు మిగిలిచ్చింది. ఏం చేసింది ప్రభుత్వం? నేలపాలు అయినటువంటి ఇల్లునే మిగిలిచ్చింది. వాళ్ళు ప్రశ్నించేది ఒకటే, మా పక్కనే బఫర్ జోన్ అంటున్నారు కదా, బఫర్ జోన్ అయితే మా పక్కనే ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగులను మీరు కూలగొట్టకుండా మా మీద ఎందుకు మీరు ఇంత కక్షగా ఇంత మొండిగా సాగుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళకి అటువంటి చర్యలు తీసుకుంటే చూడండి ఇక్కడ చూస్తున్నాం మనం ఏది కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పాపం ఎంతోమంది ఇప్పటికీ అందులోనే గిన్నెలు బట్టలు కూడా కూలగొట్టినటువంటి దాని కిందనే పడున్నాయంట. ఎందుకు ఇది ఇటువంటి ఈ యొక్క నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం? అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఎవరికి జరిగిందో మనం చెప్పలేము. కానీ ఎంతోమంది పేదలు ఈరోజు ఇబ్బంది పడుతున్నాం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి హైడ్రా రియాక్షన్ మీద సరే ఎవరు బాగుపడ్డారు అనేది మనకు తెలియదు. కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యంగా పేదలనే చెప్పుకోవచ్చు. కనీసం కూటికి లేని అక్కలు ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాన ఎటు పోవాలో తెలియదు. మనం చూస్తున్నాం హైదరాబాద్లో దాదాపుగా 2-3 రోజుల నుంచి భారీగా వర్షాలు ఉన్నప్పటికీ ఇక్కడ వీళ్ళకి ఒక నివాసం ఉండేందుకు ఇల్లు లేకుండా కూడా వీళ్ళ యొక్క జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. నిజంగా వారు చెప్పే మాటలు వింటుంటే దుఃఖాన్ని అనుకుని మనం చెప్పుకోవచ్చు. అటువంటి దుఃఖ పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరికి ఎవరు మద్దతుగా ఉంటారు? స్థానిక నాయకులు ఓట్లకు వచ్చి అడిగినటువంటి నాయకులు ఈరోజు వీళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడ జరిగినటువంటి యాక్షన్స్కి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? దీనిపైన ప్రభుత్వం ఏదో ఒక ఆలోచన చేసి మీరు ఏదైతే అంటున్నారో హైడ్రా పేరుతో ఏదైతే చెరువుల్లో అక్రమ కట్టడాలు కానీ బఫర్ జోన్ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రయత్నంలో మంచి చెడు ఏందనేది తెలుసుకొని కనీసం వాళ్ళు అంటున్నారు ఒక 2 రోజులు మాకు టైం ఇచ్చుంటే ఒక 2 రోజుల సమయం అన్నా మాకు ఇచ్చుంటే మేము పోయి రోడ్డు మీద అన్న పెట్టుకొని ఒక 2 గుడిసెలు వేసుకొని పట్టగప్పుకొని బతికి అన్నటువంటి పరిస్థితులు వారు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ప్రజలకు మంచి చేసేటట్టుగా భావించాలని కోరుకుంటూ